Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. So today we're going to discuss about the geography. సో జాగ్రఫీ వచ్చేసి సెవెంత్ క్లాస్ జాగ్రఫీలో నేను సెకండ్ చాప్టర్ స్టార్ట్ చేశాను. సో ఇది వచ్చేసి ఇన్సైడ్ అవర్ ఎర్త్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. సో ఇన్ దిస్ చాప్టర్ వాట్ వీర్ గోయింగ్ టు లెర్న్ అనేది వీ నీడ్ టు ఫోకస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎర్త్ గురించి స్టడీ చేసేటప్పుడు జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఇక్కడ ఎర్త్ యొక్క ఇన్సైడ్ అనేది ఏ విధంగా ఉంది. అసలు ఇప్పుడు మనము ఎర్త్ లేయర్ మీద ఉన్నాం. మరి ఇక్కడ మనము ఎర్త్ చూడండి రౌండ్ గా ఉంది కదా, మరి మనం ఎలా నిలబడగలుగుతున్నాం, మనం ఎందుకు పడిపోవట్లేదు. సో దెర్ ఇస్ సో మెనీ క్వశ్చన్స్ ఉంటాయి. మరి కొన్ని చోట్ల వాటర్ ఉంటుంది, కొన్ని చోట్ల ఎక్కువ ల్యాండ్ ఉంటుంది. అసలు ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయి, అసలు ఎర్త్ ఇన్సైడ్ ఏ విధంగా ఉంది అనేది ఈ చాప్టర్ మనకు చెప్తుంది. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్త్ గురించి తీసుకున్నప్పుడు ఎర్త్ అనేది సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు మీకు. ఎన్షిఆర్టీ బుక్ తీసుకున్నప్పుడు ఎర్త్ అనేది ఒక ఆనియన్ లాంటిదని ఇక్కడ చెప్తాను. జస్ట్ లైక్ అన్ ఆనియన్. ఆనియన్ తీసుకుంటే మనకి ఎలా ఉంటాయండి, లేయర్స్ లేయర్స్ ఉంటుంది. అలాగే ఎర్త్ లో కూడా లేయర్స్ అనేది ఉంది. సెవెరల్ కాన్సెంట్రిక్ లేయర్స్ విత్ వన్ ఇన్సైడ్ అండ్ అనదర్. ఓకే, అంటే లోపల ఇక్కడ మనకి చూడండి ఎర్త్ లో కూడా లేయర్స్ అనేవి ఇలా ఉన్నాయి అని చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ ఫస్ట్ ఈ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి పైన ఎడ్జ్ ని ఏమంటున్నారంటే క్రస్ట్ అంటున్నారు. తర్వాత ఇక్కడ రెడ్ కలర్ నుంచి కనిపిస్తుంది కదా, దీన్ని ఏమన్నాము లిథోస్పియర్. ఓకేనా. నెక్స్ట్ ఇది వచ్చేసి ఈ ఏరియా ఏందండి మాంటెల్. ఓకే, ఎల్లో కలర్ లో వచ్చింది. తర్వాత మనకి కోర్ మాంటెల్ ఇక్కడ లైట్ కలర్ లో వచ్చింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అవుటర్ కోర్ అన్నం, లాస్ట్ కి ఇక్కడ వచ్చేసి ఏంది ఇన్నర్ కోర్ అన్నం. మరి ఎందుకు వీటికి పేర్లు వచ్చాయి ఏంటి అనేది చూస్తే ఫస్ట్ క్రస్ట్. ఈ క్రస్ట్ అనేది ఏంటి అనేది చూద్దాం మనం. చూడండి, ద అప్పర్ మోస్ట్ లేయర్ ఓవర్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ ద క్రస్ట్. అప్పర్ మోస్ట్ లేయర్ ఏం లేయర్ అండి అది, అప్పర్ మోస్ట్ లేయర్ అంటే ఎర్త్ మీద ఉన్న ఈ పైన ఉన్న లేయర్ అన్నట్టు అప్పర్ మోస్ట్ లేయర్. ఇంకా దీని మీద లేయర్స్ అనేది లేదు. అప్పర్ మోస్ట్ లేయర్ ఓవర్ ద ఎర్త్ సర్ఫేస్ ఈజ్ కాల్డ్ వాట్, క్రస్ట్ అని అంటాం. అయితే మరి క్రస్ట్ అంటే ఇది ఎలా ఉంటుంది అంటే ఇట్ ఈస్ ద థిన్నెస్ట్, చాలా థిన్ గా ఉంటుంది. థిన్నెస్ట్ ఆఫ్ ఆల్ ద లేయర్స్. థిన్ అంటే మరి ఏదో మనం ముట్టుకున్నంత పట్టుకున్నంత కాదండి. రిమైనింగ్ లేయర్స్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ ద థిన్నెస్ట్ లేయర్. అబౌట్ ఓన్లీ 35 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది అని చెప్తున్నారు. ఓకేనా. ఆన్ ద కాంటినెంటల్ మాసెస్ అండ్ ఓన్లీ 5 కిలోమీటర్స్ ఆన్ ద ఓషన్ ఫ్లోర్. ఓషన్ ఫ్లోర్ తీసుకుంటే ఓన్లీ 5 కిలోమీటర్సే ఉంటుంది. అదే కాంటినెంట్ అంటే భూమి మీద తీసుకున్నప్పుడు అంటే కాంటినెంటల్ వచ్చేసి మనకి 35 కిలోమీటర్స్, ఓషన్ తీసుకున్నప్పుడు ఓన్లీ 5 కిలోమీటర్స్. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు. ఓకే, నెక్స్ట్ ద మెయిన్ మినరల్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ద కాంటినెంటల్ మాసెస్ ఆర్. ఇక్కడ మరి ఏ కాంటినెంటల్ లో ఇక్కడ మెయిన్ మినరల్స్ అనేవి ఏమున్నాయి అనేది చూసుకోవాలి. ఒకటి సిలికా, ఇంకొకటి అల్యూమిన్. ఓకే, సో మరి సిలికా అండ్ అల్యూమినా తీసుకున్నప్పుడు ఇట్ ఈస్ కాల్డ్ వాట్, సీల్. గుర్తుపెట్టుకోవాలి, సీల్. ఓకే, సో ఎస్ఐ అంటే ఏంటంటే సిలికా అండ్ ఏఎల్ అంటే అల్యూమినా. ఓకే, సో దాని ఫుల్ ఫామ్ అనేది ఇక్కడ చూసుకుంటాం. తర్వాత ద ఓషానిక్ క్రస్ట్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్. ఇది దేని మీద ఉందంటే కాంటినెంటల్ మీద ఉన్న మినరల్స్ వచ్చేసి సిలికా అండ్ అల్యూమినా. అదే మరి ఓషానిక్ క్రస్ట్ మీద ఉన్న ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇట్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ ద సిలికా అండ్ మెగ్నీషియం. సో సీమా, దీని ఏమంటామంటే సిలికా అండ్ మెగ్నీషియం ఉంటుంది. ఇది ఇక్కడ ఓషానిక్ క్రస్ట్ మీద. కాంటినెంటల్ క్రస్ట్ మీద వచ్చేసి మనకి సీల్ అంటే సిలికా అండ్ అల్యూమినియం. ఓషానిక్ క్రస్ట్ మీద తీసుకుంటే సిలికా అండ్ మెగ్నీషియం. గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ జస్ట్ విన్ ద క్రస్ట్ ఇన్ ద, దాని తర్వాత నెక్స్ట్ వచ్చే లేయర్ ఏంటి అని అంటే జస్ట్ దాని తర్వాత వచ్చే నెక్స్ట్ లేయర్ ఏంటి అని అంటే మాంటెల్ అంటాం. ఓకే, మాంటెల్ వచ్చేసి విచ్ ఎక్స్టెండ్ 2900 కిలోమీటర్స్ వరకు ఇది ఎక్స్టెండ్ అయి ఉంటుంది. ఇది బిలో ద క్రస్ట్. ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకోవాలి. ఇదిగోండి ఇది క్రస్ట్ కదా, దీని నెక్స్ట్ వచ్చేది ఏంటి ఇక్కడ మనకి మాంటెల్ చూసుకోవాలి ఇట్లా. ఓకేనా, ఇది ఇంటీరియర్ అండి, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది అవుటర్ పార్ట్. ఓకే, మనకి ఇప్పుడు కనిపించేది. సో నెక్స్ట్ మాంటెల్ అని అనడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ లిథోస్పియర్ అన్నాం కదా, లిథోస్పియర్ అంటే ఏంటిదో కూడా మనం చూడొచ్చు. లిథోస్పియర్ అంటే క్రస్ట్ ఎర్త్ క్రస్ట్ ప్లస్ సాలిడ్ పోర్షన్ ఆఫ్ ద అప్పర్ మాంటెల్. సో అప్పర్ మోస్ట్ పార్ట్ అన్నట్టుగా, అప్పర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ ద సాలిడ్ కన్సెప్ట్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అనేది ఉంటుంది. సో మనం అది డిస్కస్ చేద్దాము. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి ద డీపెస్ట్ మైన్. మరి ఇక్కడ ఎర్త్ ఇంత లోతుగా అని అంటున్నాం కదా, మనకి ఓన్లీ క్రస్ట్ తీసుకున్నప్పుడే 35 కిలోమీటర్స్ ఉంది. మరి డీపెస్ట్ మైన్ ఎంత ఉంది అని అంటే సౌత్ ఆఫ్రికాలో ఓన్లీ 4 కిలోమీటర్స్. అంటే మనం భూమి లోపలికి ఎంత వరకు వెళ్ళగలుగుతున్నామండి, సారీ
ఓన్లీ 4 కిలోమీటర్స్ డెప్త్ మాత్రమే మనం వెళ్ళగలిగాము. అండ్ ఇంజినీర్స్ హ్యావ్ డగ్ హోల్ అబౌట్ ద 6 కిలోమీటర్స్ డీప్ వరకు మాత్రమే వాళ్ళు వెళ్ళగలిగారు. సో, అది మనము అంటే లోపల మనం ఎంత హాట్‌గా ఉంటుంది, ఎంత వరకు వెళ్ళగలుగుతున్నాం అనేది కూడా చూసుకోవాలి. చాలా చాలా తక్కువండి. సో, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, అయితే ఇక్కడ మనము బిలో ద క్రస్ట్ అని చెప్పుకున్నాం గదా! ద థిన్నెస్ట్ ద ఇన్నర్ మోస్ట్ లేయర్ ఈస్ ద కోర్ విత్ ద రేడియస్ ఆఫ్ అబౌట్ ఎంతుందండి? ఇన్నర్ మోస్ట్ కోర్ తీసుకున్నప్పుడు మనము ఇక్కడ 3500 కిలోమీటర్స్ ఉంటుంది. ఇట్ ఈస్ మెయిన్‌లీ మేడ్ అప్ ఆఫ్ ద నికెల్ అండ్ ఐరన్. మరి ఇది దేనితో తయారైందనేది కూడా చూసుకోవాలి మనము. నికెల్ అండ్ ఐరన్ తోటి తయారవ్వడం జరిగింది. సో, అదొకటి ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. నెక్స్ట్ అంటే ఇక్కడ మెయిన్‌గా మినరల్స్ ఏమున్నాయనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత రాక్స్ అండ్ మినరల్స్. అయితే ఇది జస్ట్ ఇంట్రడక్షన్ అండి. మనకి మళ్ళా 11th క్లాస్‌లో మళ్ళీ వస్తది. మనం మళ్ళీ చదువుకుంటాం. ఓకేనా? తర్వాత రాక్స్ అండ్ మినరల్స్ తీసుకుంటే ఇది ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్‌లో కూడా ఇది కంటిన్యూ అయితది. సో, నెక్స్ట్ రాక్స్ అండ్ మినరల్స్. ఇప్పుడు మనం ఎర్త్ క్రస్ట్ మాట్లాడాం గదా! ఎర్త్ క్రస్ట్ అంటే భూమి పైన ఉన్న లేయర్ గదా! సో, మరి క్రస్ట్ ఏ విధంగా ఫార్మ్ అయితదనేది కూడా చూసుకోవచ్చు. చూడండి, ద క్రస్ట్ ఫార్మ్స్ ఓన్లీ 1% ఆఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద ఎర్త్. ఎంత పర్సెంట్ అండి? ఓన్లీ 1%. రిమెంబర్ దిస్. 84% కన్సిస్టింగ్ ఆఫ్ ద మాంటెల్ అండ్ 15% కన్సిస్టింగ్ ఆఫ్ ద కోర్. మొత్తం భూమి లేయర్స్ తీసుకున్నప్పుడు మనం ఇప్పుడున్న క్రస్ట్ ఎంతుందండి? ఓన్లీ 1%. 84% ఏముంది? మాంటెల్ అండ్ 15% వచ్చేసి కోర్ ఉంది. సో, ద రేడియస్ వచ్చేసి ఎంతుందంటే 6371 కిలోమీటర్స్ ఉంది. గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, రాక్స్ అండ్ మినరల్స్. రాక్స్ అండ్ మినరల్స్ తీసుకున్నప్పుడు మరి ఎర్త్ క్రస్ట్ ఏ విధంగా ఏర్పడింది అనంటే, ఇప్పుడు భూమి మీద మనం ఉన్నాం కదా! మరి మనం నించుంటే భూమి లోపలికి కుంగిపోతుందా? లేదు. ఎందుకిట్లా స్టాండర్డ్‌గా ఉండగలిగింది అనేది కూడా మనం చూసుకోవాలి గదా! సో, చూడండి, ఎర్త్ క్రస్ట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ రాక్. ఏ విధంగా తయారైందండి ఇది? వేరియస్ టైప్స్ ఆఫ్ రాక్స్ వల్ల ఇది తయారవ్వడం జరిగింది. అండ్ ఎనీ న్యాచురల్ masses of mineral matter and makeup of the earth crust is called a rock. అయితే మనకిక్కడ రాక్స్ అని అంటాం మనం. అయితే ఎర్త్ క్రస్ట్ అనేది ఏ విధంగా ఏర్పడిందంటే టైప్స్ ఆఫ్ రాక్స్ అన్నాం. మరి రాక్స్ తీసుకున్నప్పుడు ఏ విధంగా ఏర్పడుతున్నాయి అనంటే ఇక్కడ నేచురల్ మాసెస్ ఆఫ్ ద మినరల్, చాలా రకాల మినరల్ మ్యాటర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కలిసి కూడా మనకి ఎర్త్ క్రస్ట్ అనేది ఏర్పడడం జరిగింది. ఈ ఎర్త్ క్రస్ట్ ఏర్పడ్డ వీటిని ఏమంటామంటే రాక్స్ అంటాం. అయితే ఈ రాక్స్‌లో మళ్ళా మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రకరకాల రాళ్ళను చూస్తుంటాం కదండీ! అది ఒకటే టైప్ ఉంటుందా? ఒకటే కలర్ ఉంటుందా? ఒకటే షేప్ ఉంటుందా? అంటే కాదు. దానిలో డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. డిఫరెంట్ సైజ్ ఉంటుంది. డిఫరెంట్ టెక్స్చర్స్ ఉంటాయి. ఓకేనా? సో, అవేంటనేది కూడా మనం చూసుకోవాలి. చూడండి, దేర్ ఆర్ ద 3 మేజర్ టైప్స్ ఆఫ్ రాక్స్. మనకి ఎన్ని టైర్ల రాక్స్ ఉన్నాయంటున్నారు? 3 టైప్స్ రాక్స్ ఉన్నాయి. ఒకటి ఇగ్నైస్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అండ్ మెటామార్ఫిక్ రాక్స్. సో, మరి ఇగ్నైస్ రాక్స్ అంటే ఇక్కడ చూడండి, ఇగ్నైస్ అంటే ద లాటిన్ వర్డ్. ఇగ్నైస్ మీన్స్ అంటే ఏమర్థం వస్తుంది? ఫైర్. రిమెంబర్ దిస్. తర్వాత సెడిమెంటరీ అన్నప్పుడు లాటిన్ వర్డ్ తీసుకుంటే సెడిమెంటియం. సో, దీని మీనింగ్ ఏంటంటే సెటిల్ డౌన్. ఓకే. తర్వాత మెటామార్ఫిక్ అంటే గ్రీక్ వర్డ్. ఇదొచ్చేసి దీని మీనింగ్ ఏందంటే చేంజ్ ఆఫ్ ఫార్మ్. ఏ విధంగా ఫార్మ్ అవుతుంది అనేదాని మీనింగ్స్ చెప్పడం జరుగుతుంది. ఓకే. సో, ఇప్పుడు మనం టైప్స్ చూసాం. ఎన్నున్నాయి? ఒకటి ఇగ్నైస్, ఒకటి సెడిమెంటరీ, ఇంకోటొచ్చేసి మెటామార్ఫిక్. 3 టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడండి, వెన్ ద మోల్టెన్ మాగ్మా కూల్స్ అండ్ ఇట్ బికమ్ ద సాలిడ్ రాక్స్ దట్ ఫార్మ్డ్ కాల్డ్ ఇగ్నోయిస్ రాక్స్. మనం ఇగ్నోయిస్ రాక్స్ అన్నాం. మరి ఇవి ఏ విధంగా ఏర్పడుతున్నాయి అంటే మనకి మోల్టన్ మ్యాగ్మా. ఇప్పుడు మనకి మ్యాగ్మా అనేది మీకు లావా పొంగుతుంది అని ఇలా మనం చూస్తాం కదా! వల్కనోస్ వచ్చినప్పుడు. సో, మ్యాగ్మా అనేది ఏమైతుందంటే అది కూల్ అవుతుంది. కూల్ అయ్యి ఒక సాలిడ్ రాక్స్ అనేది ఏర్పడతాయి. సో, అలా ఏర్పడిన రాక్స్‌ని మనం ఏమంటామంటే ఇగ్నోయిస్ రాక్స్ అని అంటాం. అయితే ఇగ్నోయిస్ రాక్స్ తీసుకున్నప్పుడు దే ఆర్ ఆల్సో కాల్డ్, వీటిని ఏమంటామంటే ప్రైమరీ రాక్స్ అని కూడా అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ లావా పొంగిందండి ఇలాగా. ఓకేనా? ఇప్పుడు ఈ పైన లేయర్ ఉంది కదా! ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇదేమైంది? ఫస్ట్ కూల్ అయింది. కూల్ అయ్యి ఇక్కడ ఏమైంది? రాక్స్ లాగా ఏర్పడింది. సో, దీన్నేమంటామంటే ఇగ్నోయిస్ రాక్స్ అని అండ్ ప్రైమరీ రాక్స్ అని అనడం జరుగుతుంది. అండ్ దేర్ ఆర్ ద 2 టైప్స్ ఆఫ్ ఇగ్నైస్ రాక్స్. మళ్ళీ ఇందులో కూడా 2 రకాలుంటాయి. ఒకటొచ్చేసి ఇన్‌స్ట్రూసివ్. ఇన్‌స్ట్రూసివ్ ఉంటుంది. ఇంకోటొచ్చేసి ఎక్స్‌ట్రూసివ్. సో, ఇన్‌స్ట్రూసివ్ అంటే ఏంటి? మరి ఎక్స్‌ట్రూసివ్ అంటే ఏంటిదనేది చూద్దాం. సో, ఈ 2 టైప్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇగ్నైస్ రాక్స్‌లో మళ్ళా 2 రకాలుంటాయి. అవేంటనేది చూసుకోవాలి. ఓకే. సో, మరి చూడండి నెక్స్ట్. ఇక్కడ మనకొకటి స్టోరీ ఇచ్చారు చూడండి. కెన్ యూ ఇమాజిన్ ద లావా కమింగ్ ఔట్ ఫ్రమ్ ద వల్కనోస్. వల్కనోస్ నుంచి మనకేమైంది? లావా బయటకొచ్చింది. సో, లావా ఈస్ యాక్చువల్లీ ఫైరీ రెడ్ మాల్టెన్ మ్యాగ్మా. మనకి లావా బయటకొచ్చినప్పుడు మరేదన్నా మనకి అదేమన్నా బూడిదలాగానో లేకపోతే ఏ రూపంలో వస్తుందనేది కూడా మనం చూసుకోవాలి గదా! అదొక రెడ్ కలర్‌లో మనకిప్పుడు బొగ్గు కాలితే ఏ కలర్‌లో వస్తది?
అలా రెడ్ కలర్‌లో మనకి బయటకి రావడం మనం చూస్తాం గదా! సో, అలా బయటకొచ్చింది ఈ ఇదేంటిదంటే మాగ్మా అన్నట్టుగా మోల్టెన్ మాగ్మా. సో, ఈ మాగ్మా అనేది ఏమైతుంది కమింగ్ ఔట్ ఫ్రమ్ ద ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ ఆన్ ఇట్స్ సర్ఫేస్. అంటే ఎక్కడి నుంచొస్తుంది ఇది? ఎర్త్ ఇంటీరియర్ నుంచి అంటే ఎర్త్ లోపల నుంచి పైనకొస్తుంది. సో, వెన్ దిస్ మోల్టెన్ లావా కమ్స్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ ఎప్పుడైతే ఇది ఎర్త్ సర్ఫేస్ మీదకి అంటే భూమి పైపొర మీదకి వచ్చినప్పుడు ఇట్ రాపిడ్‌లీ కూల్స్ డౌన్ ఇది త్వరగా చల్లారిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒకటి ఏదన్నా ఎండలో ఆరబెడతామండి. ఎండలో ఒక గిన్నెలో ఫర్ ఎగ్జాంపుల్ మనము రైస్ పెట్టాము, ఆరబెట్టాం. ఫస్ట్ ఏమైతది మనకి పైన ఉన్న రైస్ అయితే తొందరగా ఆరిపోతాయి. మరి లోపల ఉన్నయి తొందరగా ఆరుతాయా? ఈ పైన ఉన్న రైస్ అనేది త్వరగా ఆరుతది గదా! సో, అలాగే ఈ పైన ఉన్న లేయర్ ఇది త్వరగా కూల్ డౌన్ అవుతుంది. సో, ఇలా ర్యాపిడ్ అంటే త్వరగా కూల్ డౌన్ అయిన పార్ట్ అనేది ఇట్ బికమ్ ద సాలిడ్‌గా మారుతుంది. ఓకేనా? సాలిడ్‌గా మారుతుంది. సో, రాక్స్ ఫార్మ్డ్ ఇన్ ఎ సచ్ వే ఆన్ ద క్రస్ట్. ఆ విధంగా మనకి రాక్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. దిస్ ఈస్ కాల్డ్ ద ఎక్స్‌ట్రూసివ్ ఇగ్నాయిస్ రాక్స్ అంటాము. అండ్ దే హావ్ ఏ వెరీ ఫైన్ గ్రానైట్ స్ట్రక్చర్. మరి వీటికి మంచి గ్రానైట్ స్ట్రక్చర్ గూడా ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు మనకి బాసల్ట్ ఇది ఇంపార్టెంట్ అండి. పీవైక్యూలో అడిగారు చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ చూడండి ద దక్కన్ ప్లాట్యూ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ద బాసల్ట్. మనకి దక్కన్ ప్లాట్యూ తెలుసు కదా అందరికీ. మరి దక్కన్ ప్లాట్యూ ఏ విధంగా ఏర్పడిందనంటే బాసల్ట్ రాక్స్ ద్వారా ఏర్పడడం జరిగిందని చెప్తున్నారు. సమ్ టైమ్స్ మోల్టన్ మాగ్మా కూల్స్ డౌన్ ఇన్ డీప్ ఇన్‌సైడ్. ఇప్పుడిక్కడ మనం ఏం చెప్పాం మోల్టన్ మాగ్మా అనేది ఇక్కడ త్వరగా చల్లబడిపోయిందని అన్నాం. అయితే కొన్ని సార్లు ఏమైతదంటే ఈ మోల్టన్ మాగ్మా అనేది కూల్ అయిపోతది. కానీ అది డీప్ ఇన్‌సైడ్‌లో డీప్‌గా కూల్ డౌన్ ఇన్ డీప్ ఇన్‌సైడ్ ఆఫ్ ద ఎర్త్ లోపల అంటే ఇంకా రిమైనింగ్ పార్ట్ ఉంది గదా! సో, ఈ ఏరియాలో కూల్ అయితదన్నట్టుగా. అలా కూల్ అయినప్పుడు ఏర్పడిందే ఇగ్నాయిస్ రాక్స్ అంటాము. అయితే ఇదేమైద్దంటే ఇవి కూల్ డౌన్ స్లోలీ. ఇప్పుడు ఏమైపోతది లోపల ఉన్నది స్లోగా కూల్ డౌన్ అవుతా ఉంటాయి. అవునా కదా! సో, అవి స్లోగా కూల్ డౌన్ అవుతా ఉంటాయి. వాటికి ఇన్‌స్ట్రూసివ్ రాక్స్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే గ్రానైట్. గ్రానైట్ అనేది ఈస్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ ద సచ్ టైప్ ఆఫ్ రాక్స్. దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకేనా? నెక్స్ట్. అయితే ఇప్పుడు చూడండి నెక్స్ట్ రాక్స్ అనేవి ఏమైతున్నాయి అంటున్నా రోల్ డౌన్. అవి రోల్ అవుతున్నాయి అండ్ క్రాక్స్ ఇంటూ ఈచ్ అదర్. ఒకదానికొకటి అవి దొర్లుతూ ఒకదానితోటి కొట్టుకుంటున్నవి. అలా కొట్టుకున్నప్పుడు మనకి ఏమైతాయంటే స్మాల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఏర్పడతాయి. ఇప్పుడు ఒక రాయిని ఇంకొక రాయి వచ్చి ఫోర్స్‌ఫుల్‌గా టచ్ అయినప్పుడు ఏమైద్దండి అది బ్రేక్ అవుతది కదా! సో, స్మాల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఏర్పడతా ఉంటాయి. ఇలా స్మాల్ పార్టికల్స్‌ని ఏమంటామంటే మనం సెడిమెంట్స్ అంటాం. సెడిమెంట్స్ అంటే మనందరికీ చిన్నప్పుడు చదువుకున్నాము తెలుసు. సో, స్టిల్ ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్. చిన్న చిన్న పార్ట్స్ చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అన్నట్టుగా. సో, ఈ సెడిమెంట్స్‌గా ఏర్పడడం జరుగుతుంది. వాటిని సెడిమెంట్స్ అంటాం. అయితే ఈ సెడిమెంట్స్ ఆర్ ట్రాన్స్‌ఫర్డ్ ఇంటూ అండ్ డిపాజిట్ బై ద విండ్స్. ఈ సెడిమెంట్స్ ఏమైతాయి మళ్ళీ ఇప్పుడు మన విండ్స్ ద్వారా గాని, వాటర్ ఫ్లో ద్వారా గాని ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనకి బాగా వరదలొచ్చాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న రాళ్ళు లాంటివి ఏమన్నా ఉన్నాయి. అవన్నీ ఏమైపోతాయి కొట్టుకుపోతాయి కదా! కొట్టుకుపోయి ఒక ప్లేస్‌లో ఏర్పడతాయి. అవునా కదా! సో, ఇవన్నీ కూడా మళ్ళా ట్రాన్స్‌ఫర్ అవుతూ ఉంటాయి. ఇలా లూజ్ సెడిమెంటరీ రాక్స్ అనేవి ఏవైతే ఉంటాయో అవి హండ్రెడ్స్ అనేవి కలిసి ఒక దగ్గర మళ్ళా లేయర్ ఆఫ్ ద రాక్స్‌గా మళ్ళీ ఫార్మ్ అవుతుంటాయి. ఈ స్ట్రక్చర్ అనేది మనకి నెక్స్ట్ పేజ్‌లో ఉంటే నేను చూపిస్తా. దీస్ రాక్స్‌ని ఏమంటామంటే సెడిమెంటరీ రాక్స్ అంటాం. ఈ విధంగా ఏర్పడిన రాక్స్‌ని సెడిమెంటరీ రాక్స్ అని అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి శాండ్ స్టోన్ ఉంది గదండీ! శాండ్ స్టోన్ అనేది బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పొచ్చు. ఓకేనా? అయితే మరి రాక్స్ తీసుకున్నప్పుడు దీస్ రాక్స్ మే ఆల్సో కంటైన్ ఫాసిల్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అండ్ అదర్ మైక్రో ఆర్గానిజం అనేది వీటి మీద ఉండడం మనం చూడొచ్చు. ఓకేనా? నెక్స్ట్ చూడండి ఇగ్నాయిస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ తీసుకుంటే ఇగ్నాయిస్ అండ్ సెడిమెంటరీ రాక్స్ కెన్ చేంజ్ ఇంటూ ద మెటామార్ఫిక్ రాక్స్. ఇవి ఏ విధంగా చేంజ్ అయితాయి అంటున్నారు? మెటామార్ఫిక్ రాక్స్. మరి ఎలా చేంజ్ అవుతాయి అనంటే అండర్ ద గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్ ద్వారా గాని అంటే ఒక హీట్ వల్ల గాని, ప్రెషర్ వల్ల గాని ఇవి మెటామార్ఫిక్ రాక్‌గా చేంజ్ అయితాయని చెప్తున్నారు. మరి అదేంటనేది మనం చూద్దాం. అండ్ ఈ రాక్స్ తీసుకున్నప్పుడు ఇవి చాలా చాలా యూజ్‌ఫుల్ అండి. హార్డ్ రాక్స్ అయితే మనం యూజ్ చేయొచ్చు ఇక్కడ. చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. సో, ఇవి మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మన ఇండ్లలో ఇల్లు కట్టుకోవడానికి కానీ, మన ఇంట్లో ఇప్పుడు ఇంతకుముందు అందరూ ఆహ్, జనరల్‌గా ఒక పెద్ద సాబాస్ రాయి అని అనేవాళ్ళు. అలాంటి పెద్ద రాళ్ళు మనం పల్లెటూరులో తీసుకున్నప్పుడు పెద్ద రాయితోటి మాత్రమే ఉండేది. ఇప్పుడంతా ఏందండి ఫ్లోర్ మీద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రాక్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాం. సో, హార్డ్ రాక్స్ తర్వాత హౌస్ బిల్డింగ్స్‌లో ఇలా డిఫరెంట్ టైప్స్‌లో మనం యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో, అవి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్. అయితే ఇక్కడ ఈ డయాగ్రామ్ అనేది చూసుకోండి. ఇది మీకు మెయిన్స్‌లో కూడా మీరు డ్రా చేసుకోవచ్చు. క్వెషన్ అడిగితే ఒకవేళ ఆ రాక్ సైకిల్ అన్నప్పుడు మీరు డ్రా చేసుకోవచ్చు సింపుల్‌గా. ఓకేనా? సో, చూడండి ఇక్కడ ఫస్ట్ మనము ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మాగ్మా ఉంది కదా! మాగ్మా అనేది బయటకొచ్చేస్తుంది కదా! సో,
ఇది వచ్చేసి బయటకి ఫామ్ అయిపోయి ఇక్కడ మనకి ఇగ్నైస్ రాక్స్ అనేది వచ్చింది. ఇగ్నైస్ రాక్స్ నుంచి సెడిమెంటరీ రాక్స్ ఏర్పడ్డాయి. మళ్ళీ సెడిమెంటరీ నుంచి ఏమైందండి, అంటే ఫస్ట్ ఒక పెద్ద రాక్ ఉంది, అది తర్వాత సెడిమెంట్స్ అని చిన్న చిన్న పార్ట్స్ గా డివైడ్ అయింది. మళ్ళీ తర్వాత ఇవన్నీ కలిసి ఏమైతుంది, మళ్ళీ సెడిమెంటరీ రాక్ అనేది ఏర్పడింది. ఓకేనా, మళ్ళీ సెడిమెంటరీ రాక్ నుంచి ఏం ఏర్పడింది, మెటామార్ఫిక్ రాక్. బికాస్ ఆఫ్ హీట్ అండ్, మనం ఇక్కడ చూసుకున్నాం ఇందాక ఏ విధంగా, అది బికాస్ ఆఫ్ గ్రేట్ హీట్ అండ్ ప్రెషర్ వల్ల కానీ గ్రేట్ హీట్ వల్ల కానీ ఏర్పడడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. సో ఇది ఒక సైకిల్ ఏ విధంగా ఏర్పడుతుంది అనేది ఒక సైకిల్ రూపంలో మనం చూసుకోవచ్చు. దీన్ని రాక్ సైకిల్ అని అంటాము. ఇక్కడ ఏం లేదు చూడండి, వెన్ ద మోల్టన్ మ్యాగ్మా కూల్స్, ఇక్కడ మ్యాగ్మా అనేది వచ్చింది కదా, ఈ మ్యాగ్మా కూల్ అయినప్పుడు మనకి ఏం ఏర్పడుతున్నాయండి, ఈ రాక్స్ అనేవి ఏర్పడింది. తర్వాత ఈ రాక్స్ అనేది మనకు ఒకదానికి ఒకటి బ్రేక్ అయినప్పుడు పార్టికల్స్ గా ఏర్పడుతుంది, వాటిని సెడిమెంట్స్ అంటాం. మళ్ళీ సెడిమెంట్స్ అన్ని వర్షం ద్వారా కానీ విండ్స్ ద్వారా కానీ వెళ్ళేసి ఒక దగ్గర యాడ్ అవుతున్నాయి. సో అలా యాడ్ అయినప్పుడు అవి సెడిమెంటరీ రాక్స్ గా ఫామ్ అవుతుంది. తర్వాత వాటి మీద ఎప్పుడైతే ప్రెషర్ అండ్ హీట్ అండ్ ప్రెషర్ అనేది వచ్చినప్పుడు అవి మెటామార్ఫిక్ రాగా మళ్ళీ ఫామ్ అవుతున్నాం. సో మళ్ళీ అక్కడ నుంచి మ్యాగ్మాకి వెళ్ళిపోవడం, ఇలా ఇది ఒక సైకిల్ రూపంలో ఫామ్ అవుతుంది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇలా చూసుకోవాలి రాక్స్ ఏ విధంగా ఫామ్ అయినాయి అండ్ ఇక్కడ ఉన్న మినరల్స్ ఏంటి అనేది చూసుకోవాలి. దిస్ ఇస్ ద సెకండ్ చాప్టర్. నేను థర్డ్ చాప్టర్ ఇకపై నుంచి జియోగ్రఫీ ఈ ఎన్షిఆర్టీస్ కంప్లీట్ చేసుకుందాము. కొంతమంది నాకు అడిగారు, సో అందుకే నేను మళ్ళీ రీస్టార్ట్ చేశాను ఎన్షిఆర్టీస్ని. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. లెట్ మీ నో if you are interested on this. So we'll continue. Thank you so much for watching.